ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ రూరల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను మోసం చేసిందని, 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 10 ఏళ్ల పాటు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ పేరుతో బీసీలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రతి పల్లెలో కూడా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు మనసారా కోరుకుంటున్నారని ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. భీంపూర్ మండలంలో పర్యటించిన అనిల్ జాదవ్ సమక్షంలో పలు గ్రామాలకు చెందిన యువకులు, కాంగ్రెస్ బీజేపీకి చెందిన కార్యకర్తలు 100 మంది ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువ కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని, వారిని చిత్తుగా ఓడించాలని సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఇటు ఆదిలాబాద్ జిల్లాలను, నిర్మల్ జిల్లాలను జిల్లా వ్యాప్తంగా ఈరోజు శ్రావణ మాసం నాగుల పంచమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా నాగుల చవితి పండుగ నిర్వహించుకున్నారు. ప్రతి గ్రామంలోనూ కూడా నాగుల పంచమి సందడి కనిపించింది. ఇంద్రవెల్లి మండలం నాగోబా ఆలయంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయం వద్ద ఒక జాతర సందడి నెలకొంది. వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ నిర్వాహకులతో పాటు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.